26 ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నికైన సంజయ్ మల్హోత్రా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఐఐటి కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నికయ్యే ముందు ఆయన జిఎస్టీ కౌన్సిల్లో కీ రోల్ ప్లే చేశారు రెవెన్యూ సెక్రటరీగా. ఫినాన్స్ సెక్టర్ లో రెవెన్యూ సెక్రటరీగా ఉండి జిఎస్టీ కౌన్సిల్లో చాలా వరకు రిఫార్మ్స్ ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి. అండ్ ఆయన కెరియర్ 1990 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్ రాజస్థాన్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు శక్తికాంతన్ దాస్ గారు ఎవరైతే వెళ్లిపోతున్నారో 25th ఆర్బీఐ గవర్నర్ గా సేవలు అందించి ఆయన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఆధ్వర్యంలోనే మన ఇండియా డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. ఫినాన్స్ డొమైన్ లో యూపీఐ స్టార్ట్ చేసాం అండ్ వి నో వేర్ వి ఆర్ నౌ. అండ్ ఆయన ఆధ్వర్యంలో మనం కోవిడ్ ని ఫేస్ చేసాం. మానిటరీ పాలసీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎకనామిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేసేటట్టు చాలా బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ కూడా 4% ±2%. అంటే ఆయన ఉన్న 6 years లో కూడా 6% ఎప్పుడు క్రాస్ అవ్వలేదండి ఇన్ఫ్లేషన్. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ శక్తికాంతన్ దాస్ ఇస్ నేమ్